ఎందుకు కాపు కమ్మ అనే అంశం వస్తున్నది? రాష్ట్రంలో ఈ రెండు కులాలు ఉన్నాయా? దయచేసి చేతులు జోడించి వేదనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు అవ్వండి, రాంబాబు గారు అవ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వండి, ఈ కుల రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ నుంచి విముక్తి కలిగించండి. కుల రాజకీయాల జోలికి దయచేసి వెళ్ళకండి. ఇది ఇక్కడతోటి ఆగదు. ఆ రోజు రంగా గారిది, ఆ తర్వాత జరిగిన ముద్రగడ పద్మనాభం గారిది, ఈ రోజు అంబటి గారిది. ప్రతిదీ కూడా ఒక రచ్చ కింద మారే పరిస్థితి కనిపిస్తున్నది. ఇది ఎటు నుంచి ఎటువైపు దారితీస్తుంది అన్నది ఎవరికీ అర్థం కావట్లేదు. చాప కింద నీరులా పాకుతున్నది. ఇది ఒక విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అదే అంబటి రాంబాబు గారు ఆయన చెప్తున్నారే, నా అల్లుళ్ళు ఇద్దరు కమ్మ అని చెప్తున్నారు. ఇంకేంటి, ఇంక ప్రాబ్లం ఏంటి, ఇబ్బంది ఏంటి ఇందులోని? అరే మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, బాగానే ఉంటున్నారు, ఆ సామాజిక వర్గంతో కలిసి ఉంటున్నారు. పెమ్మసాని గారిది సామాజిక వర్గం, అసలు సామాజిక వర్గం అంశం ఎందుకు వస్తుందండి? మీ పిల్లలు శుభ్రంగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, కాపురాలు చేసుకుంటున్నారు, మళ్ళీ వారసులను అందిస్తున్నారు. ఇంక ఇబ్బంది ఏముంది? అదే మంగవీటి గారి కూడా అదే పరిస్థితి కదా, ఆయన చేసుకోలేదా? అందులో కమ్మలేరా? ఎందుకలా మాట్లాడుతున్నారు? సో ఇది తప్పు కాదు, అది తప్పు కింద చిత్రీకరించొద్దు. ప్రతి ఒక్కరూ బాగానే ఉంటున్నారు, ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు. మీరు విద్వేషాలు రెచ్చగొట్టుకోండి, ఈ రకంగా మాట్లాడుకోండి. పవన్ కళ్యాణ్ ఆ రోజు నా కొడకలారా అన్నారని చెప్పి ఈరోజు నేను నా కొడకలారా అంటే నేను పశ్చాత్తాపడ్డాను, నువ్వు పడటం లేదు. పవన్ కళ్యాణ్ గారిది కులం ఏంటి, మీ కులం ఏంటి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కులం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి కులం ఏంటి, కాపు కమ్మ రెడ్డి ఇవే ఏంటి అంటే మీ రాజకీయాల్లో మీకు ఉన్నతమైన స్థితులు వచ్చినాయి కాబట్టి మీ కులాలే గొప్పవా, మీరే గొప్ప వాళ్ళ, మిగతా వాళ్ళు ఎవడో మనుషులు కాదా? ఆలోచించుకోవాలి కదా. నేనేంటంటే చూస్తున్నాను, కొన్ని రోజులు బట్టే చూస్తున్నాను, కొన్ని సంవత్సరాలు పెట్టి ఇవన్నీ వింటున్నాను. ఆ బాధతోటి ఇది ఎక్కడికో వెళ్తున్నదని యాజ్ ఏ జర్నలిస్ట్గా ఇది నా తపన. నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా సంయమనం పాటించండి, విధానపరంగా కొట్లాడండి, విధానపరంగా పోట్లాడండి, ఏమీ తప్పు లేదు. కానీ ఈ కుల విద్వేషాలు, కాపు కమ్మ అనే ఈక్వేషన్స్ దయచేసి రాజకీయాల కోసం వాడకండి. రెడ్డిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయకండి. అన్ని కులాలు ఒకటే, అందరూ మనుషులే. మీకుంటే ఒక 4 కూరలు ఎక్కువ తింటారు, ఒక 4 బంగాళాల్లో విశ్రమిస్తారు, మంచి కార్లలో తిరుగుతారు, విమానాల్లో తిరుగుతారు, విదేశాలు వెళ్తారు, మీకు నచ్చినవి చేసుకుంటారు. లేనోడు ఆడు బతికేదో ఆడు బతుకుతారు, కూలోడు కూలి బతుకుపోతాడు, గరీబ్లా ఉంటాడు, నవాబు లాగా ఉంటాడు. అదేం తప్పేం లేదే. భగవంతుడు మీరు ఆ ఇంట్లో పుట్టమని ఏం చెప్పడు కదండి. మీరు కాపు కులంలో పుట్టాలి అని చెప్పి మీరేమైనా కోరుకుంటూ పుట్టారా? కమ్మ కులంలో పుట్టాలి అని చెప్పి వాళ్ళు కోరుకుని పుట్టారా? రెడ్డి కులంలో పుట్టాలి అనుకుని వాళ్ళు కోరుకుని పుట్టారా? అది ఎవరి చేతుల్లో ఉంటుంది? ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా పుట్టాలన్నది, పుట్టుకల గురించి కులాల గురించి ఎందుకు ఈ ప్రస్తావనలు, ఎవరు ఏంటి అన్నది పక్కన పెట్టండి.